మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి ఎంతోమందికి మరి నా నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ఈ దినపు దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు కీర్తనలు 46వ అధ్యాయము 11వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాలమందు దేవుడు మనతో అందరితో మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మనందరికీ కూడా తోడై ఉంటున్నాడు. దేవుడు తోడై ఉండుటను బట్టియే మనం బ్రతుకుతున్నాం, జీవిస్తూ ఉన్నాం, చలిస్తూ ఉన్నాం, మరి నడవగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం. ప్రియులారా, ఉదయకాలమందు సైన్యములకు అధిపతియగు యెహోవా మనందరికీ కూడా తోడై ఉండాలని ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి దేవుని దీవెనలు మెండుగా నిండుగా కుమ్మరింపబడాలని ఈ దినపు వాగ్దానంతో మన జీవితాన్ని మనము ప్రారంభించుకుందాం. మరి కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడ, వందనాలు. ఈ ఉదయకాలమందు ప్రభా, మీరు మాతో మాట్లాడిన మీ శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు. నిజమే ప్రభా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు తోడై ఉన్నాడని నీ వాక్యం మాట్లాడుతుంది. నిజమే నాయన, నీవు మాకు తోడై ఉన్నావు ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకి నీవు తోడై ఉండు ప్రభా. వారి వ్యాధుల్లో, బాధలలో తండ్రి, మరి నాయన అవమానముల్లో, నిందల్లో, కష్టాల్లో, కన్నీటిలో ఎవరైతే ఉన్నారో అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని సైన్యములకు అధిపతియగు యెహోవా నేను నీకు తోడై ఉన్నానని సెలవిస్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి ఈ వాగ్దానమును చూస్తూ ఈ ప్రార్థనలో సహకరిస్తున్న ప్రతి బిడ్డకి మీ యొక్క సహవాసమును, మీ సన్నిధిని మీ బిడ్డలకు తోడై ఉండి ముందుకు నడిపించమని యేసయ్య సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాగ్దానం చూస్తూ మరి బలపరచబడుతున్న ప్రతి కుటుంబమును, ప్రతి బిడ్డను దేవుడి యొక్క దీవెనలు మెండుగా నిండుగా మీ అందరిపైన కుమ్మరింపబడును గాక. గాడ్ బ్లెస్ యూ.